సోమవారం తెల్లవారు జామున మహాదేవుడు ఒక అలసిపోయిన ముసలి బాటసారి రూపం ధరించి భూమిపైకి వచ్చారు. అందరికంటే ముందు ఆయన గ్రామంలోని ఒక పోలీస్ అధికారి ఇంటికి చేరుకున్నారు. అక్కడ ప్రజలు రుచికరమైన ఆహారం తింటున్నారు. మహాదేవుడు చేతులు జోడించి ఇలా అన్నారు, బిడ్డ, నేను చాలా దూరం నుండి నడిచి వచ్చాను. చాలా ఆకలిగా ఉంది. కొంచెం మిగిలిపోయిన ఆహారం దొరికితే పెద్ద కృప అవుతుంది. పోలీస్ అధికారి కోపంతో ఇలా అన్నాడు, ఓయ్ పేదవాడా, ఇక్కడ ఏమీ అన్నదానం జరగడం లేదు, వెళ్ళి ఇక్కడి నుండి. నా దగ్గర పనికి రాని వ్యక్తుల కోసం సమయం లేదు అని మహాదేవుడిని అక్కడి నుండి పంపించేశాడు. మహాదేవుడు ప్రశాంత భావంతో ముందుకు సాగిపోయారు. ఆ తర్వాత ఆయన ఒక పెద్ద కూరగాయల గోదాము వద్దకు చేరుకున్నారు. అక్కడ తాజా కూరగాయల బస్తాలు నిండి ఉన్నాయి. మహాదేవుడు వినయంగా ఇలా అన్నారు, బిడ్డ, చాలా ఆకలిగా ఉంది. కొంచెం తినడానికి ఏదైనా దొరికితే పెద్ద కృప అవుతుంది. గోదాము యజమాని కోపంతో ఇలా అన్నాడు, ఇది గోదాము దానాలు చేసే స్థలం కాదు, ఇక్కడంతా డబ్బుతో దొరుకుతుంది అని ఆయన కూడా మహాదేవుడిని అక్కడి నుండి పంపించేశాడు. మహాదేవుడు ఒక చిన్న చిరునవ్వుతో ముందుకు సాగిపోయారు. చివరికి మహాదేవుడు ఒక పేద మెకానిక్ యొక్క చిన్న గుడిసెకు చేరుకున్నారు. అతని దగ్గర కేవలం ఒకే ఒక రొట్టె మిగిలి ఉంది. మహాదేవుడు చేతులు జోడించి, బిడ్డ, కొంచెం ఆహారం దొరుకుతుందా అని అడిగారు. పేద మెకానిక్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన చివరి రొట్టెను మహాదేవుడికి ఇచ్చేశాడు. ఆ రొట్టెను స్వీకరించిన మహాదేవుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమయ్యారు. కరుణతో మెకానిక్ వైపు చూస్తూ ఇలా అన్నారు, బిడ్డ, దానాలలో శ్రేష్టమైనది అన్నదానం. ఆకలితో ఉన్నవాడికి పెట్టే ఆహారం నేరుగా నన్ను చేరినట్లే నీ స్వచ్ఛమైన హృదయం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అందరూ కామెంట్లో హర హర మహాదేవా అని రాయండి.